అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. జింబాబ్వేపై మూడో టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. మొత్తం 35 రన్స్ తేడాతో భారత్ గెలిచింది. 3-0 తేడాతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది భారత్. అయితే 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 రన్స్ చేసింది భారత్. 21 రన్స్ తో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు వైభవ్ సూర్యవంశీ. సిరీస్ లో రెండో హాఫ్ సెంచరీ చేశారు వైభవ్ సూర్యవంశీ. ప్రధానంగా 193 రన్స్ టార్గెట్ ను కూడా ఛేదించలేక 20 ఓవర్లలో 7 వికెట్లకు దాదాపు 157 రన్స్ చేసింది జింబాబ్వే. అయితే హాఫ్ సెంచరీ చేశారు రెయిన్ బ్రూల్. అదేవిధంగా కెప్టెన్ గా తొలి సిరీస్ ను గెలిచారు శ్రేయస్ అయ్యర్. ప్రధానంగా శ్రేయస్ నాయకత్వంలో జింబాబ్వేతో జరిగినటువంటి తొలి టీ20 సిరీస్ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి మనం చూస్తున్నాం. ఈసారి జరిగినటువంటి ఈ మూడో మ్యాచ్ కి సంబంధించి కూడా కొంతవరకు ఉత్కంఠ అయితే కొనసాగింది. దీంట్లో వైభవ్ సూర్యవంశీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది, శ్రేయస్ అయ్యర్ సేన ఏ విధంగా ప్రదర్శన చూపించబోతుంది అనేటువంటి క్వశ్చన్. గతంలో ఇంగ్లాండ్ లో లేదా ఐర్లాండ్ తో జరిగినటువంటి మ్యాచెస్ కి జరిగినటువంటి ఫెయిల్యూర్స్ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరంపరను గమనించిన తర్వాత శ్రేయస్ నాయకత్వంలో ఆల్మోస్ట్ నెక్స్ట్ మ్యాచ్ల పైన కూడా హోప్స్ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు అభిషేక్ పరిస్థితి చూసిన తర్వాత ఈ రోజు కొంతవరకు నిరుత్సాహం కనిపించినటువంటి మనం చూస్తున్నాం. అయితే మ్యాచ్ జరిగినటువంటి తీరుతెన్నులపై మనతో పాటు విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ ఎనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో అసలు సిరీస్ మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి అసలు మీరు ఎలా చూస్తారు ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ లో? ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి ఫస్ట్ ఇన్నింగ్స్ చూస్తే నాకు వైభవ్ సూర్యవంశీ ఆడతీరు చాలా పరిమితితో కూడింది అనిపించింది. అంటే చిన్న జట్టే కాబట్టి పెద్దగా మనం కౌంట్ చేసుకోవద్దు అనుకుంటారు, కానీ అతను చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ ఆడటం జరిగింది. లాస్ట్ మ్యాచ్ లో జరిగినటువంటి తప్పులు ఈ మ్యాచ్ లో పునరావృతం కాకుండా, అంటే తన సహజ ఆడతీరును పక్కన పెట్టి దాదాపుగా అతను 9 ఓవర్ల పాటు 8 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇది అలా గనక స్టాండ్ ఇవ్వగలిగితే అనవసరంగా ప్రతి బంతిని ఏదో 6 కొట్టాలనేటువంటి ఆలోచన పక్కన పెడితే అది మంచి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇక్కడ అభిషేక్ శర్మకి సంబంధించి కనుక మనం చూసుకుంటే, అభిషేక్ శర్మ కొంత ఒత్తిడిలో కనిపిస్తున్నాడేమో. అంటే వైభవ్ సూర్యవంశీ ఆట తీరు కారణంగానో లేదంటే మరి ఎందుకో తెలియదు, కానీ అతను కాస్త ఆ ఒత్తిడిలో కనపడుతున్నాడు అనేటువంటిది అయితే మనకు వినపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఇషాన్ కిషన్ గాని శ్రేయస్ అయ్యర్ గాని వీళ్ళిద్దరూ కాస్త మెరుగ్గా రాణించి ఉంటే, అంటే ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 29 పరుగులు, అలాగే శ్రేయస్ అయ్యర్ 18 బంతులు 27 పరుగులు చేశారు. ఇది కనుక అంటే వీళ్ళ స్ట్రైక్ రేట్ మీద కాస్త ఎక్కువగా టీ20లకు వచ్చేసరికి మనం వన్డేల్లో ఆడినటువంటి ఇన్నింగ్స్ లాగా అనిపించింది. టీ20లకు వచ్చేసరికి అది కొంత ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం చాలా మంచి కెరీర్ ఉంటుంది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆఖరిలో తిలక్ వర్మ, రింకు సింగ్ కూడా దాదాపుగా అలాగే ఆడటం అనేది కొంత భారత్ స్కోర్ బోర్డ్ లో తక్కువగా అంటే ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం లేకుండా పోయిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మ్యాచ్ మీద హైలైట్స్ మీరేం గమనించారంటారు? ఏది బెస్ట్ అని మీకు అనిపించింది హైలైట్? నాకు ఈ రోజు అంటే భారత బౌలింగ్ యూనిట్ కి సంబంధించి ఎలాగో షమీ లాంటి వాళ్ళని వీళ్ళు తీసుకోవటం లేదు కాబట్టి, ఇక్కడ నేను గమనించిన దాని ప్రకారం, నేను చూసిన దాని ప్రకారం మయాంక్ యాదవ్, ఎస్ ఠాకూర్, అశోక్ శర్మ వీళ్ళ ముగ్గురిని కనుక పేస్ బౌలింగ్ యూనిట్ ని షైన్ చేసుకోగలిగితే అది చాలా వరకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. 2027 ప్రపంచ కప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేపొద్దున వెస్టిండీస్ తో ఉండే సిరీస్ కానీ, అలాగే తర్వాత జరగబోయేటువంటి టెస్టులకు కానీ మయాంక్ యాదవ్ గానీ అశోక్ శర్మను గానీ కనుక వీళ్ళు షైన్ చేసుకోగలిగితే అది మంచి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా ఇటు అంటే మన బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కొంత మార్పులు అయితే జరగాలేమో. అభిషేక్ శర్మకి సంబంధించి అయితే కొంత ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అభిషేక్ శర్మ బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదు అనిపిస్తున్నాడు. కాబట్టి మనం మాట్లాడుకున్నాం ఇదే అంశానికి సంబంధించి. అభిషేక్ శర్మ కనుక బౌలింగ్ కొంత ఫోకస్ పెడితే అది టీమిండియా భవిష్యత్తులో ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అయ్యర్ సేన అంటే ఫ్యూచర్ మ్యాచ్ ల పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండేటువంటి ఛాన్స్ ఉండొచ్చు జింబాబ్వే పైన? మంచి ప్రాక్టీస్ మ్యాచ్లుగా మొత్తం కూడా మంచి ప్రాక్టీస్ మ్యాచ్లుగా మనం చూడవచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్లు అంటారా? అంతే, ఖచ్చితంగా చిన్న జట్టు కాబట్టి మనం మంచి ప్రాక్టీస్ మ్యాచ్లుగానే చూడొచ్చు. కాబట్టి ఇప్పుడు మొన్న అంటే తదుపరికి సంబంధించి 2027 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్నటువంటి మ్యాచ్లు అక్కడ వాతావరణ పరిస్థితులు కానీ మనం చూసుకుంటే జింబాబ్వే కానీ సౌత్ ఆఫ్రికా అన్ని కూడా కాస్త వేడి వాతావరణం ఉండేటువంటి ప్రదేశాలు కదా ఆఫ్రికా ప్రాంతంలో. కాబట్టి ఇవన్నీ కూడా కొంత అక్కడ వాతావరణ పరిస్థితులకు కానీ అలాగే వీటన్నిటికి సంబంధించి కాస్త అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి ప్రాక్టీస్ మ్యాచ్లుగానే మనం కన్సిడర్ చేయాలి. అదే విధంగా ఈ బౌలింగ్ బ్యాటింగ్ యూనిట్లకు సంబంధించి ఒక లెక్క రావడానికి, అంటే ఆయా కండిషన్స్ బట్టి అర్థం చేసుకుని ఆడగలిగేటువంటి ప్లేయర్స్ కనుక షైన్ చేసుకోగలిగితే బాగుంటుంది.
ఎస్ సో ఎక్కడైనా చేంజ్ అయితే ఇంకా బాగుండేది, ఈ కొంచెం చేంజెస్ చేయించుంటే ఇంకా బెటర్ గా ఉండేది ప్రదర్శన అనిపించిందా మీకు మ్యాచ్ చూసిన తర్వాత? ఎస్, కొత్త రింకు సింగ్ విషయంలో నాకు ముందు నుంచి కూడా అసంతృప్తి ఉంది. రింకు సింగ్ ఇంకా మెరుగ్గా రాణించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా మిడిల్ ఆర్డర్ కి సంబంధించి ఇటు తిలక్ వర్మ నుంచి నేను ఆశించిన స్థాయిలో, అంటే నేను కాదు క్రికెట్ ఫ్యాన్స్ ఆశించినటువంటి స్థాయిలో ప్రదర్శన లేదు అనేటువంటి అర్థమవుతుంది. అలాగే అభిషేక్ శర్మకి సంబంధించి కొంత ఒత్తిడి తగ్గించుకుని ఆడితే బాగుంటుంది అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎస్ రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. 9వ జింబాబ్వే పైన 3వ T20లో కూడా టీమిండియా ఘన విజయం సాధించడం జరిగింది. మొత్తం 35 రన్స్ తేడాతో కూడా భారత్ గెలుపొందింది. 3-0 తేడాతో సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగింది ఇండియా. అయితే ప్రధానంగా దాని తర్వాత జరిగినటువంటి మ్యాచ్ లో కూడా 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 రన్స్ చేసింది ఇండియా. 81 రన్స్ తో సూపర్ ఇన్నింగ్స్ ఆడారు వైభవ్ సూర్యవంశీ. ప్రీవియస్ గా జరిగినటువంటి నిన్న మ్యాచ్ లో కూడా సో కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది అనేది మాత్రం ఎనలిస్టుల దగ్గర నుంచి వస్తున్న ప్రధానమైనటువంటి వాదన. కేవలం 49 బంతుల్లో 81 పరుగులు కూడా ఆయన బాధడం జరిగింది. 8 4లు 4 6లు మొత్తం చాలా వరకు 102 మీటర్ల భారీ సిక్సర్ ఈ మొత్తం కూడా ఈ రోజులో మ్యాచ్ లో హైలైట్ గా నిలిచినటువంటి మనం చూస్తున్నాం. దీంతో పాటుగా సిరీస్ లో 2వ హాఫ్ సెంచరీ చేశారు వైభవ్ సూర్యవంశీ. మొత్తం 193 రన్స్ టార్గెట్ ను కూడా ఛేదించలేక కేవలం 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 రన్స్ మాత్రమే చేసింది జింబాబ్వే. హాఫ్ సెంచరీ చేశారు రెయిన్ బ్రూల్. ఇక కెప్టెన్ గా తొలి సిరీస్ ను కూడా అయ్యర్ సేన కైవసం చేసుకోవడం జరిగింది. చూడాలి నెక్స్ట్ వచ్చేటువంటి మ్యాచ్ ల పైన దీని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది. ప్రీవియస్ గా జరిగినటువంటి టీంలతో జరిగిన T20 కంటే ఈ జింబాబ్వేతో కొంత తక్కువ చిన్న టీం గానే భావిస్తూ ఉన్నాం కాబట్టి దీనిపైన సో సిరీస్ మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేయడం, సో ఫ్యూచర్ టీమ్స్ పైన ఏ విధంగా ప్రదర్శన ఉండబోతుంది, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సవరించుకొని బలమైనటువంటి జట్టుగా ఏ విధంగా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక శ్రేయస్ దానికి సంబంధించినటువంటి ఆయన నాయకత్వం కూడా కొంతవరకు కీ రోల్ పోషించింది. సో ఈ సిరీస్ లో పూర్తిగా కైవసం చేసుకోవడానికి చాలా మెయిన్ గా వ్యవహరించారు అనేటువంటి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. అయితే మళ్ళీ అభిషేక్ ఫెయిల్ అవ్వడం మాత్రం కొంతవరకు నిరాశనే పరిచినటువంటి వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన పైన సో భిన్నమైనటువంటి అంటే విజువల్స్ ను కూడా మనం మ్యాచ్ జరిగినటువంటి తీరులో చూసాం. చూడాలి ఈ సిరీస్ ని కైవసం చేసుకున్నటువంటి టీమిండియా నెక్స్ట్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ప్రదర్శన, నెక్స్ట్ మ్యాచ్ ల పైన ఏ విధంగా ఉండబోతుందో.